పోలీసు వార్షిక నివేదిక. సో మనకు లాస్ట్ ఇయర్ 2024లో 5,937 కేసులు రిజిస్టర్ కాగా ఇప్పుడు ఈ సంవత్సరం 5,600 చిల్లర అయింది. సో ఒక 5% మనకు ఓవరాల్గా క్రైమ్ రేటు తగ్గడం జరిగింది. మనకు ఈ సంవత్సరం గంజాయి కేసులు లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరిగినాయి. ఈ పెరిగిన కేసులు కూడా మనకు మేజర్గా కన్జ్యూమర్స్, అంటే ఇక్కడ అమ్మకం కంటే కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో 16 కేసులు గంజాయి కేసులు కట్టడం జరిగింది. దాంట్లో మనకు కేజీ 850 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు అడ్డాకుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈగిల్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఆల్ఫాజోమ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ ఒక 15 lakhs ఉంది. 24లో మనకు 32 కేసెస్లో కన్విక్షన్ రాగా ఈ సంవత్సరం 55 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. సో నేరము శిక్ష, దానికి సంబంధించి శిక్షలు కూడా పెరగడం జరిగింది. ఆస్తి నేరాల్లో ప్రాపర్టీ అఫెన్సెస్లో లాస్ట్ ఇయర్ 29% వరకు రికవరీ కాక ఈ సంవత్సరం ఒక 46% కొంత రికవరీ పెరిగింది. ఇంకా కొన్ని కేసెస్ ఆన్ హ్యాండ్ ఉన్నాయి. ఇంకొక 2-3 డేస్లో అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా కూడా మనము 159 మంది బాలురు, 19 మంది బాలికల్ని కూడా రక్షించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాము. ఇవి కాకుండా 44 కేసులు బాలకార్మిక చట్టం కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 2025లో కంప్లీట్గా మనకు 10,000 పాస్పోర్ట్ దరఖాస్తులు రాగా ఆల్మోస్ట్ అందులో అన్నీ కూడా మనం ఇన్ టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా జాబ్ వెరిఫికేషన్ కూడా 1900 వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి జాబ్ వెరిఫికేషన్ వచ్చాయి, అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకు కంప్లీట్గా 9,000 పిటిషన్స్ లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నాం ప్రజల నుంచి వాళ్ళ ఇష్యూస్ గురించి. మనకి ఈ సంవత్సరం 11,000 పిటిషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ క్లియర్ చేసి వాళ్ళ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. డయల్ 100 కాల్స్ కూడా లాస్ట్ ఇయర్ 37,000 చేంజ్ వస్తే ఈ సంవత్సరం మనకు 36,000 చేంజ్ వచ్చింది. ఈ మర్డర్ ఫర్ గెయిన్ క్రైము ఓవరాల్గా కూడా తగ్గడం జరిగింది. మనకి ఈ సంవత్సరం ఒక డెకాయిటీ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఏమి డెకాయిటీ రిపోర్ట్ కాలేదు. రాబరీ కేసులు కూడా ఈ సంవత్సరం 9, లాస్ట్ ఇయర్ కూడా 9. ఇవన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి, ఏవి కూడా పెండింగ్లో లేవు. ఇది కాకుండా దొంగతనం కేసులు అండ్ క్యాటిల్ దొంగతనం, పశువుల దొంగతనం కేసులు అండ్ సీసీ కుంట లిమిట్స్లో ఉన్న టెంపుల్ అఫెన్స్ ద్వారా మొత్తం మన జిల్లానే కాకుండా ఇతర జిల్లాలో అయిన కేసులు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మొత్తంగా శాంతి భద్రతల నిర్వహణ తీసుకున్నట్లయితే మనం ఏఆర్ ఫోర్సు, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచు, ఐటీ సెల్లు, డిపిఓ స్టాఫ్, సివిల్ ఫోర్సు అందరూ కూడా ప్రతి బందోబస్తు కూడా ముందే మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నట్లయితే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్సే కానీ మేజర్ ఇన్సిడెంట్స్ మన దగ్గర ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీల్లో పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో దానికి మా టీం వర్కే నిదర్శనం అనేది మీకు చెప్తున్నాను. ఇవి కాకుండా మనం ముఖ్యమైన బందోబస్తులు మనం ఈ సంవత్సరం చూస్తున్నట్లయితే హానరబుల్ సీఎం గారి ప్రోగ్రాము అండ్ విశ్వ సుందరీమణుల ప్రోగ్రాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పిల్లల మరి దగ్గర. సో ఆ ప్రోగ్రాము అన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని బందోబస్తు సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 మహిళలు